అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 77 సెలబ్రిటీ స్మిత. ఇక స్టోరీకి వెళ్తే అనసూయ మాటలకి బాధపడిన హాస్ని మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ తన దగ్గరికి వచ్చిన విరాట్తో పిల్లలు లేరు కదా, డివోర్స్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి అతని కోపానికి గురవుతుంది. హాస్నిని మాట్లాడనివ్వకుండా ఆమె పెదాలను తన పెదాలతో మూసేసి డీప్గా కిస్ చేస్తూ రక్తం వచ్చేలా కొరుకుతూ ఒళ్ళంతా తడుముతూ మరింత గట్టిగా హక్ చేసుకున్నాడు. అతని బిహేవియర్ తట్టుకోలేక, ప్లీజ్ విరాట్ గారు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇంతకుముందు నాకు 3 నెలలు టైం ఇచ్చారు కదా, ఇప్పుడు మాట తప్పుతారా? ఇలా నా ఇష్టంతో సంబంధం లేకుండా దగ్గరవ్వడం కరెక్ట్ కాదు అంటూ అతన్ని దూరం నెట్టేసే ప్రయత్నం చేసింది. నీకిక 3 నెలలు అనే అవకాశం అస్సలేదు. మాటి మాటికి ఆ పేరు చెప్పి ఏం చేయాలనుకుంటున్నావు? నీ బుర్రలో ఏం ప్లాన్స్ వేస్తున్నావు? నన్ను 3 నెలలు వెయిట్ చేయించి సైలెంట్గా ఎస్కేప్ అయిపోవాలనుకుంటున్నావా? అది నీకు సాధ్యమా అని విసిగిపోయిన విరాట్ అరిచాడు. నేను ఏమనుకుంటే మీకెందుకు? అసలు నా మీద మీ పెత్తనం ఏంటి? ఎప్పుడూ భయపెట్టడం, కమాండింగ్ చేయడం తప్ప అసలు నా కోసం మీరేం చేశారు అని ఆవేశంగా ప్రశ్నించింది. నేను నీకోసం ఏం చేయలేదా? అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు అన్న విరాట్ మాటలకి నిస్సహాయంగా ఫీల్ అవుతూ, ఎందుకు బలవంతంగా నన్ను ఇక్కడ కట్టడి చేయాలనుకుంటున్నారు? మీరు ఇలా చేయడం వల్ల నేను అందరి దగ్గర అవమానాలు పొందడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంది హాస్ని. నేను అంత క్లియర్గా చెప్తున్నా ఎందుకు నీకు అర్థం కావట్లేదు? అందరి గురించి ఆలోచిస్తున్నావు కానీ నా మీద నీకు నమ్మకం లేదా? నా నుండి దూరంగా వెళ్ళడానికి ఇంకెన్ని ప్లాన్స్ వేస్తావు అని బాధగా అన్నాడు విరాట్. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, మీరు. నాకు మీతో ఉండటం ఇష్టం లేదు. నన్ను వెళ్ళనివ్వండి. నాది కాని జీవితంలో నేను ఒక సబ్స్టిట్యూట్గా ఉండాలనుకోవడం లేదు అంటున్న హాస్నిని చూసి అతనిలో కోపం కట్టలు పెరిగిపోవడంతో మరింత రాక్షసంగా మారిపోయాడు. అతన్ని కోపాన్ని భరించలేక, అలాగని ఎలా ఆపాలో తెలియక నిస్సాయంగా ఏడుస్తూ ఆమె కన్నీళ్లు అతని చెంపకు తగలడంతో ఎవరో చల్లున కొట్టినట్లు ఒక్కసారిగా ఆగిపోయాడు. 2 కళ్ళు గట్టిగా మూసుకొని భయంతో బిగుసుకుపోయి ఎర్రబడ్డ ముక్కుతో బెదిరిపోయిన లేడీ పిల్లలా వణికిపోతున్న హాస్ని చూస్తే ఎవరో గుండెల్లో గట్టిగా తూట్లు పొడిచినంత బాధగా ఫీల్ అయ్యాడు విరాట్. ఒక్కసారిగా ఆమె పైనుండి లేచి షర్ట్ వేసుకొని, ఇదే కదా నీకు కావాల్సింది? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నేను మంచిగా ఉంటే అస్సలు నచ్చలేదు కదా, అందుకే మాటలతో రెచ్చగొట్టావు. ఇంకా ఎందుకు ఆ కన్నీళ్ళు? అవి చూస్తుంటే నాకు ఎలా ఉందో తెలుసా అంటూ తన కుడి చేతిని కోపంగా గోడకేసి గట్టిగా 4 సార్లు కొట్టి, ఇలా ఉంది అని తన చేతిని ఆమె ముఖం ముందు పెట్టాడు. అతని చేతిని చూసి షాక్ అయిపోయిన హాస్ని గబగబా బెడ్ దిగి, మీకేమైనా పిచ్చా? ఎందుకు మిమ్మల్ని మీరే గాయపరుచుకుంటున్నారు అని అడుగుతూ పట్టుకోబోయింది. ఆమెకు తన చేతిని అందకుండా వెనక్కి తీసుకొని, డోంట్ టచ్ మీ, దూరంగా ఉండు. నాతో జరిగిన పెళ్ళినే కాదనుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నావు. నా చెయ్యి ఎలా ఉంటే నీకెందుకు అని ఆవేశంగా అడిగి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయాడు విరాట్. అతను అలా వెళ్ళిపోవడంతో, నేనేం తప్పు చేశాను? కనీసం డివోర్స్ అడగడానికి కూడా లేదు. అసలు నేనే ఎందుకో ఆ పర్స్ దొంగలించాలి? కనీసం ఆ దొంగతనం చేసిన అమ్మాయి నిత్య అయినా నాకు ఈరోజు ఈ బాధ తప్పేది. ఆ సాయం వల్ల నేను నా జీవితాన్ని పోగొట్టుకోవాలా? నాకేం నచ్చట్లేదు అని దిండులో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ నిద్రపోయింది హాస్ని. మరుసటి రోజు ఉదయం నిద్రలేచేసరికి గదిలో తను మాత్రమే ఉండటంతో ఆ రాత్రి కూడా విరాట్ తిరిగి రాలేదని అర్థమై మనసు భారంగా మారిపోయింది. మొదటి నుండి రాక్షసుల్లా ప్రవర్తిస్తూ బలవంతంగా తనతో ఉండేలా చూసుకోవడం తప్ప మంచి మానవత్వం అతనిలో మచ్చుకైనా లేవు అని కోపంగా అనుకుంది. అసలు విరాట్ అంత వైల్డ్గా బిహేవ్ చేసేంత పెద్ద మాట తనేం మాట్లాడింది అని ఆలోచిస్తుంది కానీ పిల్లలు, డివోర్స్ అన్న పదాలు వాటిని అతని సహనం నశించిపోయేలా చేసిందని ఆమెకు గుర్తుకు రాలేదు. కాసేపటి తర్వాత కంపెనీకి వెళ్ళిన హాస్ని తన క్యాబిన్లో సీరియస్గా కూర్చొని దీర్ఘాలోచనలో మునిగిపోయింది. ఆమెను గమనించిన కీర్తి, ఏంటిది? రోజు రాగానే ఆ సిస్టమ్ ఆన్ చేసి భూకంపం వచ్చిన రేంజ్లో కీబోర్డ్ బద్దలు కొడుతుంది. ఈరోజేంటి రాజ్యాలు కోల్పోయిన రాణిలా అలా మొహం కందగడ్డల పెట్టుకొని కూర్చుంది? మాటిమాటికి మొబైల్ చూడటం, ఎవరికో కాల్ చేయాలని అనుకొని ఆగిపోవడం,
ఇదంతా చూస్తుంటే పాప దేనికో బాగా హట్టైనట్లు అనిపిస్తోంది. ఏం జరిగిందో నాలో నేనే ఆలోచించి పోవడం ఎందుకు, అడిగితే సరి అనుకుంటూ నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళింది. ఓయ్ పాప, వచ్చిన దగ్గర నుండి అలా సైలెంట్గా ఉన్నావేంటి? ఏమైంది? పాపం ఈరోజు కొత్త కీబోర్డ్కి ఎంట్రీ లేదా అని జాలిగా అడిగింది. అంటే నీ ఉద్దేశమేంటే? నేను సైలెంట్గా ఉన్న తప్పేనా అని విసుగ్గా అంది హాస్ని. అబ్బా, తప్పని నేను అనలేదు తల్లి. తమరు పొద్దున వచ్చిన దగ్గర నుండి ఏదో యుద్ధానికి వచ్చినట్లు కీబోర్డ్ మీద దబ బాదుతారు కదా, అలాంటిది ఈరోజు సన్యాసం తీసుకున్న సన్యాసిలా కూర్చున్నావంటే డౌట్ వచ్చిందిలే అని వెటకారంగా అంది కీర్తి. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే అని అడిగిన హాస్నీని పైనుండి కిందకు చూస్తూ, పాటుగా చూసినా నువ్వు కత్తిలా ఉంటావే బేబీ అని అంది కీర్తి. ఒసే టింకు, ఇంకొక్క క్షణం నా కళ్ళ ముందు ఉన్నా నీ పీక పిసికి చంపుతా. వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుండి నేను వెరిఫై చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే తీసుకురా అని ఆర్డర్ వేసింది హాస్ని. ఈరోజేంటి ఇంత తేడాగా ఉన్నావు? నీకేమైనా దయ్యం పట్టిందా బేబీ అని వింతగా చూస్తున్న కీర్తిని చూసి ఆమెకు బీపీ అమాంతం పెరిగిపోయింది. ఏమనుకుంటున్నావే నువ్వు నా గురించి? వర్క్ చేస్తానంటే ఓవర్ యాక్షన్ అంటున్నావు. ఒళ్ళు ఎలా ఉంది నీకు అని ఉక్రోషంగా అడిగింది హాస్ని. నా ఒళ్ళు తెల్లగా నిగనిగలాడుతూ బాగానే ఉంది, కానీ అసలే మంచి కాకా మీద ఉన్నావు. ఐస్ ప్యాక్ తీసుకురమ్మంటావా అని ఓరగా చూసింది కీర్తి. నీకేం మాయరోగం వచ్చిందే నన్ను ఇలా సాధిస్తున్నావు? అసలు నీకేం కావాలి తల్లి అని అడిగింది హాస్ని. నిజం కావాలి, అది కూడా నిప్పులాంటి నిజం అని స్పష్టం చేసింది కీర్తి. నీకేం నిజం కావాలో అడుక్కో, చెప్పి తగలడతాను. ఆ తర్వాత నువ్వు ఇక్కడ ఇంకొక్క క్షణం కనిపించినా నీ ఫోటోకి దండేసి నీకు పిండం పెట్టడం గ్యారంటీ అని చెప్పింది హాస్ని. ప్రతిరోజు ఆఫీస్కి వచ్చేది గేమ్స్ ఆడుకోవడానికి అన్నట్లు పొద్దున్నుండి సాయంత్రం వరకు అదే పనిలో ఉంటావు. అదొక్కటే జీవితం అన్నట్లు ప్రవర్తిస్తావు. ఈరోజేమో ఏదో కోల్పోయిన లేడీ దేవదాసులా ఆ సిస్టమ్కి సైడ్ కొడుతూ ఉంటే ఏమనుకోవాలి? అది చాలక నన్ను వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురా వెరిఫై చేస్తాను అంటున్నావు. దీన్నేమంటారు? సడన్గా ఎన్ని వింతలు ఫేస్ చేయడం వల్ల నా చిట్టి గుండెకు ఏమైనా డ్యామేజ్ అయితే మరెవరిది బాధ్యత అని ప్రశ్నించింది కీర్తి. ఈ మంచినీళ్ళు తాగి చల్లబడు అంటూ ఆమె చేతిలో బాటిల్ పెట్టి, నేను ఈరోజు నుండి ఆఫీస్ని బాధ్యతగా చూసుకోవాలనుకుంటున్నాను. వర్క్ చేయాలని, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. చాలా? ఇంకా ఏమైనా కావాలా అని అంది హాస్ని. అదే ఎందుకు, నెల రోజుల్లో దివాలా తీయడం ఎలా అనే ప్రోగ్రాం ఏమైనా స్టార్ట్ చేసావా అని డౌట్గా చూసింది కీర్తి. మా నాన్న కష్టపడి పెట్టిన కంపెనీ నేనెందుకు లాస్ అయ్యేలా చేస్తానే అని తల కొట్టుకుంది హాస్ని. ఎందుకంటే తమరు ఇప్పటి వరకు చెమటోడ్చి సంపాదించిన ప్రాఫిట్ ఏమీ లేదు కనుక అసలు మన కంపెనీ దేనికోసం పనిచేస్తుందో తెలుసా? ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో తెలుసా? ఎన్ని ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయో తెలుసా? మన క్లయింట్స్ ఎవరో తెలుసా? వీటిలో ఏ ఒక్కటి తెలియదు. కంపెనీకి సీఈఓ అయిన తర్వాత ఒక్క విషయం ఏమైనా పట్టించుకున్నావు అంటే అది కూడా లేదు. అలాంటప్పుడు ఇలాంటి డౌట్స్ రావడం సర్వసాధారణం. సర్లే మేడం, మాకు పని ఉంది, మీరు అడిగిన డాక్యుమెంట్స్ ఇచ్చి మేము మా పని చూసుకుంటాం అని అడిగింది కీర్తి. నో నీడ్, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నేనే వెళ్ళి అన్ని డిపార్ట్మెంట్స్ చెక్ చేసి ఒకసారి మాట్లాడి కావాల్సినవి తీసుకొస్తాను అని అక్కడి నుండి లేచి బయటకు వచ్చింది హాస్ని. ఇదే వెళ్ళాలనుకున్నప్పుడు నన్నెందుకు వెళ్ళమని ఆర్డర్ వేసింది థింగర్ పిల్ల అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తి. ఆఫీస్ అంతా ఒక రౌండ్ వేసి వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ తీయబోయిన హాస్నిని చూసి ఏదో చెప్పడానికి పరుగున ఆమె దగ్గరకు వెళ్ళాడు ప్రశాంత్ అసిస్టెంట్. కానీ అప్పటికే కనీసం డోర్ నాక్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయిన హాస్ని ప్రశాంత్ ఎదురుగా ఉన్న అందమైన అమ్మాయిని చూసి షాక్తో నోరు తెరిచింది. సడన్గా లోపలికి వచ్చిన ఆమెను చూసి షాక్తో నిల్చున్నాడు ప్రశాంత్. కాసేపటికి తేరుకున్న హాస్నికి ఆ సిచ్యువేషన్ యాక్వర్డ్గా అనిపించడంతో, సారీ, నేనేమైనా రాంగ్ టైంలో వచ్చానా? బై ద వే, నిన్నెప్పుడు ఈ ఆఫీస్లో చూడలేదు, ఏ డిపార్ట్మెంట్ అని అడిగింది. వాట్, నేనెవరో నీకు నిజంగా తెలియదా అని నమ్మనట్లుగా అడిగింది ఆ అమ్మాయి. నో, నాకు నిన్ను చూసినట్టు గుర్తుకు కూడా లేదు. ఐఎమ్ సారీ, ఇది చిన్న కంపెనీ కాదు కదా, చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, సో అని మొహమాటంగా నవ్వింది హాస్ని. ఆ అమ్మాయి చూడటానికి వయసులో చిన్నదిగా ఉంది,
మేబీ ఒక 20 ఇయర్స్ ఉంటాయేమో. బట్ ఈ ఏజ్ అమ్మాయిలకి నేను తెలియకపోవడం ఏంటి? ఇంత పెద్ద స్టార్ అయిన నాకు ఇది ఎంత అవమానం! నేను ఓడిపోయినట్లే కదా అని ఆ అమ్మాయి అసహనంగా అనుకుంది. తన మాటలకి ఆ అమ్మాయి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ప్రశాంత్ వైపు అనుమానంగా చూస్తూ, ఒక కంపెనీ హెడ్గా మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా అని అడిగింది హాస్ని. నథింగ్ మేడం, రీమ్యారేజ్ కోసం డిస్కస్ చేసుకుంటున్నాం అని బదులిచ్చాడు ప్రశాంత్. మళ్ళీ పెళ్ళా? అదేంటి, మీరిద్దరు కపుల్సా అని అడిగింది హాస్ని. అతనికి గతంలోనే డివోర్స్ అయిపోయిందని ఆమెకు తెలుసు. కానీ అతని వైఫ్ను ఎప్పుడూ చూడకపోవడంతో ఆమెను గుర్తుపట్టలేకపోయింది. ఎస్ మేడం అని బిడియంగా తలూపిన ప్రశాంత్తో, ఓకే నేను మళ్ళీ వస్తాను, మీరు మాట్లాడుకోండి అని గిర్రన వెనక్కి తిరిగింది హాస్ని. మేడం అని వెళ్ళిపోతున్న ఆమెను ఆపి, అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ప్రశాంత్ ప్రశ్నించాడు. నథింగ్, ఆఫీస్ విషయాలు డిస్కస్ చేద్దామని వచ్చాను అంతే అని బయటికి నడిచింది. కారిడార్లో నిల్చొని బయటకు చూస్తున్న హాస్ని ఆ అమ్మాయి వెళ్ళిపోవడం గమనించి వెంటనే ప్రసాద్ క్యాంపిన్లోకి వెళ్ళింది. మళ్ళీ ఊడిపడిన ఆమె వైపు నిస్సాయంగా చూస్తూ, ఏమైంది మేడం, మళ్ళీ ఎందుకు వచ్చారు అని దీనంగా అడిగాడు ప్రశాంత్. లాయర్ బాబు ఆమె ఎక్స్ వైఫా అని అడిగిన హాస్నితో, అవును అని సమాధానం చెప్పాడు ప్రశాంత్. ఇంతకుముందు తనకి ఎలాంటి రీజన్ చెప్పి డివోర్స్ ఇచ్చావు అని క్యూరియస్గా చూస్తున్న ఆమెకు తన మనస్తత్వానికి సరిపడే వ్యక్తి కాదని కారణం చూపించి డివోర్స్ ఇచ్చినట్లు చెప్పాడు ప్రశాంత్. ఇంత చెత్త కారణంతో నువ్వు తప్ప మరెవరు ఈ ప్రపంచంలో విడాకులు తీసుకొని ఉండరు అన్న హాస్ని వైపు చూస్తూ, అసలు ఏం పని మీద ఇక్కడికి వచ్చారు అని నీరసంగా అడిగాడు ప్రశాంత్. అతనికి హాస్ని ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బాగుండు అనిపిస్తోంది. ఎందుకంటే ఏదైనా విషయం మొదలు పెడితే పూర్తిగా తెలుసుకొని కానీ ఊరుకోదు. బుర్ర తినేసి మనుషుల రక్తాన్ని తాగైనా సరే తను కావాలనుకున్నది తెలుసుకుంటుంది. అందుకే తన కోరిక వెంటనే తీర్చమని ఆ దేవుణ్ణి మనసులోనే వేడుకుంటూ ఆమె వైపు భయంగా చూశాడు ప్రశాంత్. అంటే ఎంతైనా సీనియర్ కదా, నీ దగ్గర కొన్ని టిప్స్ తీసుకోవాలని వచ్చాను. అవును, మీరు ఒకరికొకరు ఎంతకాలంగా తెలుసు? మీరు ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ట్రిక్స్ ఉపయోగించారు అని ఆతృతగా అడిగింది హాస్ని. ఇదేంటి ఇలా అడుగుతున్నారు? నేనేమైనా విరాట్ సార్ అనుకున్నారా? ఈవిడికి ఏదో ఒక ఆన్సర్ చెప్పి పంపించకపోతే ఈరోజు నా పని అంతే అనుకుంటూ, అలాంటిదేం లేదు మేడం, యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు పరిచయం అని చెప్పాడు ప్రశాంత్. ఓహో, అంటే తను కూడా నీలాగే లాయరా అని అడిగిన హాస్ని వైపు చూసి తల బాదుకుంటూ, సెలబ్రిటీ మేడం అని బదులిచ్చాడు ప్రశాంత్. వాట్, తను సెలబ్రిటీనా? పేరేంటి అని షాకింగ్గా అడిగింది హాస్ని. మీకు నిజంగా తనెవరో తెలియదా అని అడిగిన ప్రశాంత్ వైపు అయోమయంగా చూస్తూ, నో, నేను సెలబ్రిటీ న్యూస్ పెద్దగా చూడను అని బదులిచ్చింది హాస్ని. ఆమె పేరు స్మిత అని చెప్పిన ప్రశాంత్ వైపు అపనమ్మకంగా చూస్తూ, మీరు చెప్పేది ఫేమస్ హీరోయిన్ స్మిత గురించే కదా అని అడిగింది హాస్ని. ఎస్ మేడం, తనే నా ఎక్స్ వైఫ్ అండ్ ఫేమస్ సెలబ్రిటీ కూడా. మనస్పర్ధాలతో డివోర్స్ తీసుకున్నాం, మళ్ళీ పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేసింది. మీరు వచ్చేసరికి ఆ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం అని వివరించాడు ప్రశాంత్. ప్రశాంత్ మాటలు విన్న హాస్ని రియాక్షన్ ఏంటి? అసలు విరాట్ ఎక్కడున్నాడు? స్మిత గురించి హాస్ని ఎందుకు అంత గుచ్చిగుచ్చి అడుగుతోంది? ప్రశాంత్ మళ్ళీ స్మితతో పెళ్లికి అంగీకరిస్తాడా? నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.